ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన సంక్షేమ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం చేమకుర్తి మండలం దేవరపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ జోరు వర్షంలోనూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వ విజయాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి నాగిరెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూనిట్లు ఫ్రీ కరెంటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాము. దాని తర్వాత రోడ్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ ముందర అన్ని గతుకులు
ఇంత గుంతలు ఇవన్నీ దగ్గర దాపా అన్ని సరి చేసి రోడ్లు వేసాము. మన కాన్స్టిట్యున్సీలో వస్తే దగ్గర దాపు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు అయిపోయినాయి, జరుగుతున్నాయి. దగ్గర అంటే 4 మండలాలు 100 కోట్లు చేశాం. డిఎంఎఫ్ ఫండ్ దగ్గర 60 కోట్లు తెచ్చుకొని చాలా పనులు చేస్తా ఉన్నాం. దాని తర్వాత ఆర్ఎండి రోడ్లు ఒక 20 కోట్ల వరకు ఇలాంటి ఎన్నో చేశాం. మీరు కూడా కాపాడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మన చేమకుర్తి దగ్గర ఇంత గుంతలు ఉంటే అది కూడా ఒక 2 కోట్లతో అది సరి చేశాం. ఇంత గుంతలు ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటిదంటే ప్రతి సమస్యను తీర్చడానికి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పెన్షన్ ఉద్యోగానికి జీతం వచ్చినట్టు 31వ తారీఖు 1వ తారీఖు ఇస్తున్నాం. 4, 6, 10, 15 ఎవరికి అవుతుంటే అంతవరకు. సో ఇవన్నీ నేను ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే పెన్షన్ మనము 4,000 రూపాయలు ఇస్తున్నాం. 4, 6, 10, 15 దేశంలో ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్ అనేది లేదు. అంటే మహారాష్ట్ర, బాంబే ఉంది కదా, అంబానీ కూడా ఉంటారు అక్కడనే, ఆ ఊళ్ళో కూడా ఇయటం. తెలంగాణ కూడా మస్తు డబ్బులు ఉన్నాయి, అక్కడ కూడా ఇయటం. బెంగళూరులో కూడా బాగున్నాయి, అక్కడ కూడా ఇయటం. మన రాష్ట్రంలోనే 4,000 రూపాయలు ఇస్తున్నాం. దేశంలోనే ఎక్కువ. అంటే డబ్బులు ఎక్కువ అని కాదు, ప్రజల మీద ప్రేమ ఎక్కువతో మన ప్రభుత్వం ఇస్తుంది, అని మీరు గమనించాలి. సో ఇది మనకు ఒక ఇంత ఇబ్బందులు ఉన్నా 4,000 రూపాయలు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలు అడుగుతున్నారు, ఏంటంటే మీరు 4,000 రూపాయలు ఇస్తున్నారు, మీరు డబ్బులు బాగున్నాయని అనుకుంటున్నారు వాళ్ళైతే. సరే, ఏది ఏమైనా కానీ ఈరోజు పేద ప్రజల కోసం మా జనాన్ని సంతోషపెట్టడానికి 4,000 రూపాయలు ఇస్తున్నాం. సరే, ఈరోజు ఈ గ్రామానికి వస్తే కొన్నిసార్లు వచ్చినప్పుడు కరెంట్ పోల్స్ సరిగ్గా లేవంటే ఇప్పుడు కొత్త పోల్స్ పెద్ద ఎత్తుగా పెట్టాము. దాని తర్వాత పెన్షన్లు ఇచ్చాము. రాబోయే కాలంలో పెన్షన్లు ఇప్పుడు మేము తిరిగినప్పుడు ఎక్కడ తిరిగినా కానీ పెన్షన్లు అడుగుతున్నారు, కొత్త ఇల్లు అడుగుతా ఉన్నారు. అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకునేలా అతి త్వరలోనే ఈ పెన్షన్లు కొంతమందికి ఇల్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఈ ఊర్లో ఇప్పుడు మేము తిరిగినప్పుడు ఒక RO ప్లాంట్ కావాలన్నారు. అది ఊరికి ఒక RO ప్లాంట్ కావాలంటే అది కూడా ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా చేసి పెడతాం. ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్లు, రోడ్లు అన్నారు, అవి కూడా మా ఇంజనీర్కి చెప్పాం, అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతాము. దాని తర్వాత ఓసీ కాలనీలో ఆల్రెడీ టెండర్కి ఒక 25 లక్షలు ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో చేసి పెడతాం. బీసీ కాలనీ కూడా ఒక 7-10 లక్షలు ఉన్నాయి, అవి కూడా చేసి పెడతాం. ఏంటంటే ఈ దగ్గర దాకా ఒక 40-45 లక్షలు ఉన్నాయి. దాని తర్వాత RO ప్లాంట్ ఉంటే అవి కూడా లేకపోతే నేను చెప్పి ఇంకా ఏమైనా అత్యవసరం ఉందో ఒక 23-30 లక్షలు ఉంటే మీరు మా దృష్టికి తీసుకుంటే అవి కూడా మేము ఈ పంచాయతీ ఎలక్షన్ లోపల అవి కూడా శాంక్షన్ చేసి మీకు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యం ఉండేది. అదే కాకుండా కొంతమంది రైతులు అడిగినట్టున్నారు, చౌడపాలెం నుంచి మన రిజర్వాయర్కి రోడ్డు అడిగారు, అది కూడా పెట్టారు. కొంతమంది అడిగారు, అది కూడా సరిలే ఎవరికో ఉపయోగపడుతున్నా అది కూడా పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఏంటిదంటే అభివృద్ధి మన చేమకుర్తి మండలంలో రాబోయే ఒక 4-5 నెలల్లో ఖచ్చితంగా ఒక 30 కోట్ల వరకు జరుగుతాయి. ఏంటి సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, రేషన్, ఏంటిది RO ప్లాంట్లు, అవన్నీ. ఇందాక ఎస్సీ కాలనీలో కూడా పైపులు చాలా పాత అయిపోయినారు, అవి కూడా ఒక 6-5 లక్షలు పెట్టి కొత్త పైప్ లైన్లు కూడా వేపిస్తాం. సో మేము చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా చేసి పెడతాం. ఈ 45 లక్షలే కాదు, ఇంకొక 30-40 లక్షలు కూడా మీ అందరూ చెప్తే ఏది ఇంపార్టెంట్ అవి కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే కాలంలో అంటే ఒక 6-7 నెలల్లో ఒక 30 కోట్ల వరకు మన మండలంలో జరుగుతాయి. అంటే ఎక్కడ వెళ్ళినా కానీ అన్ని తవ్వటం, అన్ని వేయటమే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏదున్నా కానీ ఈరోజు వచ్చినప్పుడు RO ప్లాంట్ అడిగారు, RO ప్లాంట్ ఇవ్వదలుచుకున్నాము. సైడ్ లైన్ లేదా ఇంకా ఏదైనా చిన్న పనులు ఉన్నా కానీ ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందుకని మీ అందరూ కలిసికట్టుగా ఉంది. రేపు పంచాయతీ ఎలక్షన్లో మాకు అనుకూలమైన వ్యక్తుల్ని గెలిపిస్తే మేము కూడా బ్రహ్మాండంగా కలిసి పనిచేసి ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమము పార్టీల అతీతంగా రోడ్లు అయితే అందరూ నడుస్తారు కదా,
దాని తర్వాత మీకు కూడా చెప్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ఎవరు వచ్చినా కానీ ఇబ్బందులను మేము ఇస్తా ఉన్నాం. ఇప్పుడే 2 ఏళ్లలో 16 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన సంగతి మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రేపు కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గరకు వస్తే మేము పార్టీలు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కూడా ఒక కొత్త ట్రాక్టర్ ఓపెన్ చేశాము, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. మేము తిరిగాము, కాలువలు కొద్దిగా బాగాలేదు, ఆ కాలువలు కూడా మన ఎంపీఓ గారు ఇక్కడే స్పెషల్ ఆఫీసర్, అది కూడా అతి త్వరగా కాలువలు కూడా అన్ని తీపిచ్చి కొద్దిగా క్లీన్గా కూడా చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఇంకొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, అభివృద్ధి సంక్షేమము ఆ రోజు చెప్పాము, ఈరోజు చేస్తున్నాము, రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ అటు చంద్రబాబు నాయుడు గారిని, మా కూటమి ప్రముఖుని, ఇటు మీ విజయ్ కుమార్ని, రాబోయే ఎలక్షన్లో నిలబడే మా అభ్యర్థులని మీ అందరూ గెలిపించి మీ అందరి పనులు అయితే అందరికీ చేస్తాము, మా ఊళ్ళో గెలిపియండి, అందరికీ పనులు చేసి మీకు బ్రహ్మాండంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా ఇంత ఉత్సాహంగా దేవపాలనలో ఎప్పుడులాగా మీ అందరూ ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, లోకల్ నాయకులకి అది కూడా ఏంటంటే అందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ కలిసికట్టుగా చిన్న విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్ళి మనం బ్రహ్మాండమైన మెజారిటీ తేవాలని అందరూ కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రజలందరికీ ఇంకోసారి ధన్యవాదాలు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.